హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ NPG1506 అండి మన ఛానల్ నేము. ముందుగా అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి ప్లీజ్. నేను ఏం చేస్తున్నానంటే పాలకూర వడలు చేస్తున్నాను. దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా పాలకూర, కొత్తిమీర, కరివేపాకు వాష్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోండి. నేను చూపించినట్లుగా చాలా టేస్ట్గా వస్తాయి పాలకూర వడలు. ఇలాగా అంతా వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా కడిగి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలో శనగపిండి తీసుకున్నానండి. శనగపిండి తీసుకున్నాను. అందులోకి ముందుగా పచ్చిమిర్చి వేసాను. ఆ తర్వాత ఆనియన్స్ ఇలా స్మాష్ చేస్తూ వేయండి, బాగా వస్తాయి. ఎందుకంటే పెద్ద ముక్కలు కట్ చేసి ఉంటాం కదా, ఇలా స్మాష్ చేసామంటే అలా లోపల ఉండే ఆనియన్స్ ఒక్కటొక్కటి అతుక్కుంటాయి కాబట్టి విడిగిపోతాయి అన్నమాట. తర్వాత సోడా పొడి కూడా వేసుకోండి, చిటికెడు సరిపడంత. తర్వాత చిటికెడు పసుపు కూడా వేయండి కలర్ కోసం. ఎక్కువ వేయలేదు, కొంచెమే వేసానండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి కారం కూడా వేస్తున్నాను. మీ దగ్గర జీలకర్ర కానీ వాము ఉన్నా కూడా వేసుకోండి, మంచి హెల్తీ కదా. నేనైతే వేయలేదు, కారం వేసానండి ఇక్కడ. నాకు ఎంత సరిపోతుందో అంత వేసానండి నేనైతే. అలాగే సరిపడంత ఉప్పు కూడా వేసానండి. చూసారా, ఇక్కడ సరిపడంత సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదండి పాలకూర, కొత్తిమీర, కరివేపాకు, అది కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుందాము. వేసేసుకొని వాటర్ లేకుండా ఫస్ట్ కలిపేసుకోండి. ఎందుకంటే మనం ఆకుకూరలో తేమ ఉంటుంది కదండి, కడిగినాం కదా, అందుకనేసి ఫస్ట్ వాటర్ వేయకుండా అంతా కలిపేసుకుందామండి. అంతా కలిపేసుకుందాము, ఓకేనా. ఇలాగా అంతా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్, ఒక లైక్ అయితే ఇవ్వండి, ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. ఇలాగ గట్టిగా కలుపుకొని కూడా వేసుకోవచ్చు, క్రిస్పీగా వస్తాయి. నేనైతే కొంచెం మెత్తగా రావాలనేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నానండి. నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి ఒక హ్యాండ్స్తో కలుపుతూ ఇంకొక హ్యాండ్తో వీడియో తీస్తున్నాను అన్నమాట. కొన్ని రోజుల్లో డ్రై పాట్ కూడా తీసుకుంటాను. అది తీసుకున్నామంటే ఈజీగా వంటలు చేసుకోవచ్చు కదా. చాలామంది చూస్తూ ఉన్నారు, నా వంటలు నచ్చాయా చూస్తూనే ఉన్నారండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగా ముద్దగా కలిపేసుకొని కొంతసేపు పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసి ఇలా వడలన్నీ వేసేసుకోవాలండి, చాలా బాగుంటాయి. చూసారా ఎంత బాగున్నాయో. అంతే అండి, బాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.